ఒక వ్యక్తి బావి లోపలికి దిగుతాడు. పైకి లాగినప్పుడు బంగారు కొండగా మారిపోయి ఉంటాడు. ఇద్దరక్క చెల్లెలకు బంగారంలో ఒక జంతు చర్మం దొరుకుతుంది. దానిలో బంగారం కావాలంటే నాకు ఆహారం పంపుతూ ఉండాలని రాసి ఉంటుంది. బావిలో ఏదైనా భయంకరమైన రాక్షసి ఉందని తమ బావని పడివేశారు. అతన్ని పైకి లాగినప్పుడు బంగారంతో నిండిన మరో బుట్టకు వస్తుంది. అంత బంగారం ఉన్న ఆమెకు తృప్తి కలగలేదు. మరుసటి రోజు పోలీసుని పిలిచి రోజు నాకు శవం కావాలని సంచి నిండా బంగారం ఇచ్చింది. అయితే ఆ రోజు రాత్రి అడవిలో మల విసర్జన చేస్తున్న గ్రామస్తుని చూసి గంతో చంపేశాడు. ఉదయం ఆ మృతదేహాన్ని తీసుకువస్తారు. పోలీసు ఈ రహస్యాన్ని బయట పెడతాడని లంచంగా సంచి నిండా బంగారం ఇచ్చింది. ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని అడగగా ఇతరుల విషయాల్లో తల దూర్చకూడదని కేవలం శవాన్ని తీసుకురమ్మని చెప్పింది. అయితే రాత్రి ఇంట్లో అడుగులు చప్పుడు వారిద్దరే మేల్కొన్నారు. అతను ఎవరో కాదు, పోలీసు. తమ మనుషులతో కలిసి లోపలికి చొరబడి ఇంట్లో బంగారం దాచి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వారిని చంపి బంగారాన్ని తీసుకోవాలని పోలీస్ పథకం వేశాడు. అప్పుడే తలుపు నుండి వింత శబ్దం రావడంతో అక్కడున్న జనం వెంటనే ఉలిక్కిపడి భయపడ్డారు. బావి అడిగిన రాక్షసుడు తలుపు దగ్గర నిలబడి ఉంటాడు. ఆ రాక్షసుడు వాళ్ళని చంపుతాడా లేదా వదిలేస్తాడా? పార్ట్ 2 కోసం లైక్ చేసి కామెంట్ చేయండి గైస్.